మీ గ్రంథంలో సైన్స్ ఉందా? ఇది చాలా సందర్భాల్లో నాస్తికులు అడిగే ప్రశ్న. మీరు చదివేవి దైవ గ్రంథాలే అయితే అందులో ఈనాడు సైన్స్ చెబుతున్న విషయాలు ఉండాలి కదా? ఏది అలాంటివి మీ గ్రంథాల్లో ఉంటే నిరూపించండి అని చాలా సందర్భాల్లో అడుగుతుంటారు. నిజానికి ధార్మిక గ్రంథాలు విజ్ఞాన శాస్త్రాన్ని బోధించే గ్రంథాలు కావు. వాటి అసలు ఉద్దేశం నైతిక విలువల్ని బోధిస్తూ మనిషిని భౌతిక ప్రపంచంలో చెడును అదుపు చేసుకుంటూ మంచి వైపునకు ఎలా నడవాలో నిర్దేశించడం వాటి అసలు లక్ష్యం. అయితే ఈ విషయాల్ని నిర్దేశించడంతో పాటు అదనంగా ఈనాడు ఆధునిక సైన్స్ ఆవిష్కరించిన ఎన్నో శాస్త్రీయ అంశాల్ని 1400 సంవత్సరాలకు పూర్వమే ఎంతో స్పష్టంగా ప్రస్తావించడం గమనార్హం. పైగా అవి కూడా ఏవో సామాన్య విషయాలు కావు. ఈనాడు ఎంతో పెద్ద సైంటిస్టులు కొన్ని సంవత్సరాలు ఎంతో లోతైన పరిశోధనలు చేసి చెప్పిన అంశాల్ని ఖురాన్ ప్రస్తావిస్తుంది. దానికి కారణం ఏమిటి అన్నది గమనించే ముందు ఖురాన్ ఏ సైంటిఫిక్ అంశాల్ని ముందుగానే ప్రస్తావించిందో గమనిద్దాం. బిగ్ బ్యాంగ్ థియరీ. జార్జ్ లామాటైర్ 1920లో బిగ్ బ్యాంగ్ థియరీని ప్రతిపాదించాడు. దీన్ని బట్టి 1300 కోట్ల సంవత్సరాల క్రితం విశ్వం శూన్యం నుండి ఆవిర్భవించిందని, ప్రారంభంలో హైడ్రోజన్, హీలియం పరమాణువులతో ఒక పొగతో కూడిన మబ్బులతో శూన్య ప్రదేశం నిండి ఉండేదని, దానినే ప్రైమరీ నెబ్యులా అంటారని, అందులో గురుత్వాకర్షణ శక్తి ద్వారా కోట్ల కొలది నక్షత్రాలు, గ్రహాలు ఏర్పడ్డాయని సైన్స్ అనేక పరిశోధనలు చేసి చెబుతోంది. కానీ 1400 సంవత్సరాలకు పూర్వమే ఖురాన్ ఈ విషయాన్ని ఆవిష్కరించింది. తిరస్కరించిన వారు ఈ విషయాన్ని గురించి ఆలోచించరా? ఆకాశాలు, భూమి పరస్పరం కలిసి ఉండేవని, తరువాత మేము వాటిని వేరు చేశామని, తరువాత పొగగా ఉన్న ఆకాశం వైపునకు ఆయన తన ధ్యానాన్ని మరల్చాడు. ఆయన ఆకాశాన్ని, భూమిని ఉద్దేశించి ఇలా అన్నాడు: ఉనికిలోకి రండి, మీకిష్టమైనా కాకపోయినా సరే. ఇక మూడో అంశం, భూమి గోళాకారంలో ఉంది అని. 1577లో సర్ ఫ్రాన్సిస్ డ్రేక్ మొట్టమొదటిసారి భూమి చుట్టూ ప్రయాణం చేసొచ్చి భూమి గోళాకారంలో ఉందని ప్రతిపాదించాడు. కానీ ఈ విషయం ఖురాన్ 1400 సంవత్సరాలకు పూర్వమే ప్రకటించింది. ఆయనే పగటిని రేయితోనూ, రేయిని పగటితోనూ చుట్టివేస్తాడు. ఆయనే సూర్యచంద్రుల్ని నియమబద్ధులుగా చేసి ఉంచాడు. అంతరిక్షం నుండి గమనిస్తే భూమి బంతి మాదిరిగా తిరుగుతూ ఉన్నప్పుడు ఒక అర్ధగోళం చీకటితోనూ, రెండవ గోళం ప్రకాశవంతమైన కాంతితోనూ నిరంతరం చుట్టబడుతూనే ఉన్నట్లు గమనించగలం. మరొక వాక్యంలో ఆయనే 2 తూర్పు దిక్కులకు, 2 పడమర దిక్కులకు ప్రభువు అని ఖురాన్లో చూడగలం. 2 తూర్పు దిక్కులు, 2 పడమరలు అంటే భూగోళంపై ఏర్పడే 2 సూర్యోదయాలు, 2 సూర్యాస్తమయాల గురించన్నమాట. వివరంగా చెప్పాలంటే భూమి యొక్క 2 అర్ధగోళాల్లో ఒక భాగం వైపు సూర్యోదయం అవుతూ ఉన్నప్పుడు సరిగ్గా భూమధ్య రేఖకు 2వ భాగం వైపు సూర్యాస్తమయం అవుతూ ఉంటుంది. అలాగే భూమికి 2వ భాగంలో సూర్యోదయం అవుతూ ఉంటే భూమధ్య రేఖకు మొదటి భాగంలో సూర్యాస్తమయం అవుతూ ఉంటుంది. ఈ ప్రక్రియ భూమి గోళాకారంలో ఉన్నప్పుడే సాధ్యపడుతుందన్నదే నిర్వివాదం. ఈ విధంగా ఖురాన్ ఎంతో శాస్త్రీయ పద్ధతిలో భూమి గోళాకారంలో ఉండడాన్ని, సూర్యోదయాలు, సూర్యాస్తమయాల గురించి వివరిస్తుంది. ఖురాన్ కేవలం నైతిక విలువల గురించి మాత్రమే బోధించే ధార్మిక గ్రంథమైనప్పుడు ఈనాడు ఆధునిక సైన్స్ ఆవిష్కరించిన ఎన్నో విషయాల్ని ఎందుకు ప్రస్తావిస్తుంది అన్న ప్రశ్నకు సమాధానం, సృష్టికర్త అయిన దేవుడు తన పట్ల మనిషి ఏవో గుడ్డి నమ్మకాల్ని కాక సృష్టిని శాస్త్రీయ దృష్టితో పరిశీలన చేసి హేతుబద్ధమైన విశ్వాసం కలిగి ఉండాలని అభిలషించాడు. అందుకే ఖురాన్లో సృష్టికర్త అయిన దేవుడు సృష్టి ఆవిర్భావం నుండి మనిషి పుట్టుక వరకు అనేక రహస్యాల్ని తన గ్రంథాల్లో బయల్పరిచాడు. ఈ సృష్టి పట్ల గుడ్డి నమ్మకాలు కలిగి ఉండక శాస్త్రీయ దృష్టితో కళ్ళు తెరచి చూడమంటున్నాడు, బుద్ధిని ఉపయోగించమంటున్నాడు. భూమి ఆకాశాలలో ఉన్నటువంటి దానిని కళ్ళు తెరిచి చూడండి,